మహోన్నతుడా, నీ పాదాలు కొందనాలు తండ్రి. ఈ యొక్క దేవ తండ్రి, రాత్రికాల సమయంలో మమ్మల్ని ప్రేమించి నువ్వు ఏర్పాటు చేసిన దేవా తండ్రి దినముకై నీకు వందనములు. దేవా, నేను మేము ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించుము. నేను మేము ఎలా మొర్రపెట్టాలో మాకు నేర్పించుము, బలపరచుము తండ్రి. నేను వట్టివాడను ఒప్పుకొనుచున్నాను ప్రభా. పాపుల ప్రధానులను పరిశుద్ధులు అల్పుడను మీరు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రభావము, కృపచేతనను మమ్మల్ని నింపి భద్రపరచండి తండ్రి. ఇంతవరకు వీళ్ళు అనేక అంశం కోసం ప్రార్థన చేస్తున్నారు. ప్రతి అంశం మీరు జ్ఞాపకం చేసుకున్నాము. మా మధ్యలో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నాము. కానటువంటి వారికి దేవా మరొక అవకాశం మీరు దయచేసి బలపరచుము. మరి ముఖ్యంగా దేవతలు అనేక మంది బలహీనలు ఉన్నారు, బలవంతులుగా చేయము. దేవా తండ్రి, పిలిపిని మీరు జ్ఞాపకం చేసుకుని బిడ్డ విషయంలో నీ గొప్ప కార్యం మీరు జరిగించుము. ఎన్నో సంవత్సరముల నుంచి ప్రార్థన చేయించున్నాము తండ్రి. ప్రార్థనకి మీరు జవాబు దయచేయండి. దేవాన్ని సహాయం చేత నింపి భద్రపరచుము. పందిరి జోసెఫ్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుని బిడ్డ కాలు విరిగినప్పటికీ నీ పరిచయ చేతిలో ముందు ఉంటా ఉన్నారు తండ్రి. దేవా, ఇంకా శక్తిని బలకు దయచేయండి. పందిరి జోసెఫ్ గారు అనేకమైన కుటుంబాలు దర్శించినప్పుడు ఏ చీరశక్తులు, దైవశక్తులు, విగ్రహ మంత్రశక్తులు ఏది ఏలుబడి చేయకుండా కాపాడి భద్రపరచు. అలాగే దేవా తండ్రి, శారమని జ్ఞాపకం చేసుకుని బిడ్డ కూడా ఆరోగ్యం, బలం, శక్తి దయచేయండి. దేవా తండ్రి, భయంకరమైన కిడ్నీలో స్టోన్స్ వ్యాధి నుంచి పూర్తిగా నివారణ, స్వస్థ, ఆరోగ్యం దయచేయండి. దేవా, వారి మనవరాలు దేవా తండ్రి అని తన జ్ఞాపకం చేసుకుని బిడ్డ కూడా ఆరోగ్యం దయచేయండి. ఇచ్చిన కౌల బిడ్డలు బట్టి నీకు వందనములు. బిడ్డలు ఆరోగ్యవంతులుగా, సజీవులుగా, క్షేమంగా ఉంచినావు. డాక్టర్లు కూడా బిడ్డలు దేవా అదృష్టము అని చెప్పి ఉన్నారని చెప్తా ఉన్నారు. దేవా, నీ ఎడల భయభక్తులు గల వారిని దాచించిన మేలు ఎంతో గొప్పది కదా. ఆ రీతిగా నీ ఎందు భయభక్తులతో ఉండి బిడ్డల నిమిత్తమే ప్రార్థన చేసే కుటుంబాన్ని చేయండి. అలాగే డేవిడ్ని, అలాగే మేరీని జ్ఞాపకం చేసుకొని ఇచ్చిన బిడ్డలిద్దరిని జ్ఞాపకం చేసుకుని జాన్ వెస్లీని కూడా ముట్టుము, స్వస్థ, ఆరోగ్యం దయచేయండి. జేమ్స్ని కూడా ఆరోగ్యం, బలం, శక్తి దయచేయండి. జలుబు, రొంప, దగ్గు నుంచి విడుదల బిడ్డకి మీరు దయచేసి బలపరచుము. అలాగే నయోమిని జ్ఞాపకం చేసుకుని వామిటింగ్స్ నుంచి, మోషన్స్ నుంచి బిడ్డకి స్వస్థ ఇచ్చిన ఇంకా సంపూర్ణ స్వస్థ, ఆరోగ్యం బిడ్డకి దయచేసి బలపరచుము. వివాహంలోనికి అడుగుపెట్టిన ఆయన దేవా తండ్రి విజయ్ కుమార్ని జ్ఞాపకం చేసుకున్నాము. దేవా తండ్రి, దేవారి తండ్రి కూడా నీ సన్నిధికి చోటు ఇచ్చే భాగ్యం బిడ్డకి మీరు దయచేసి బలపరచుము తండ్రి. దేవా తండ్రి, తండ్రి 11 జరగబోయే ప్రధానంలోని 12 జరగనైన వివాహంలోని సహాయము దయచేసి వాతావరణం అనుకూలంగా, రాకపోకలందరికీ క్షేమకరంగాను సుఖవంతంగా జరిగే భాగ్యం మీరు దయచేసి బలపరచుము. ఆయా ప్రాంతాల నుంచి రాలనే ఆత్మీయులను, బంధుమిత్రులను, స్నేహితులను, సంఘబిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని బలపరచుము. వివాహములోను, ప్రధానంలోను కావాల్సిన వాక్యము, వర్తమానము, గద్దింపులు, దేవాదరణకరమైన మాటలు, హెచ్చరికలు కుటుంబానికి అనేక మందికి వినువారికి మీరు దయచేసి బలపరచండి. దేవా నా తండ్రి ప్రభా, ఇంకా అనేకమైన విషయాల గురించి ప్రార్థన చేయొచ్చును. కర్ణ వివాహ విషయంలో కూడా నీ గొప్ప కార్యం మీరు జరిగించి బలపరచుము. అలాగే వచ్చి మాసములు, మార్చి రూపాయలు యానివర్సరీలో కూడా బలపరచుము. బిడ్డలు సిద్ధపడుతూ ఉన్నారు తండ్రి. పురుషులు, స్త్రీలు కూడా దేవా యానివర్సరీకి మరి ఒక యూనిఫామ్గా ఉండాలని దుస్తులు తీసుకుంటూ ఉన్నారు. వాటి విషయంలో కూడా నీ గొప్ప కార్యం మీరు జరిగించి బలపరచుము. అలాగే ప్రభా, సౌండ్ సిస్టమ్ కొనడానికి దేవా తండ్రి కుటుంబానికి కొంత వేసుకుని ఖర్చు పడి దేవా నీ రాజ్యం విషయంలో చేయాలని ఆశపడుచుండగా ఆశపడ ప్రాణమే తృప్తిపరిచి వారు ఆ పని చేయుటకు దేవతని వారి హస్తములను బలపరిచి ప్రతి ఆర్థిక సంబంధమైన సమస్యల నుంచి, బలహీనతల నుంచి, ఆరోగ్యం నుంచి విడుదల దయచేసి నీకు ఇవ్వగలటకు వారు చేయి చాపుటకు మీరే వారి హస్తములు బలపరిచి నీ కృపచేత నింపి బలపరచండి. మరో కుటుంబం వారు దేవా తండ్రి, దేవా తండ్రి కిరణోదయ, అలాగే మోజెస్ కూడా దేవా మందిరమునకు కావాల్సిన కిటికీలను, మా ద్వారబంధములను, గుమ్మములు ఏర్పాటు చేయడానికి ఒక 56,000 ఖర్చు చేయడానికి దేవా ఎంత అయితే అది మేము ఖర్చు చేసి పెడతామని చెప్పి ముందుకు వచ్చిన్నారు. వారు ఆ పని చేయడానికి కూడా వారి హస్తులను బలపరిచి నీ సహాయం చేత నింపి బలపరచుము. ఆశగల ప్రాణములు మీరు తృప్తిపరిచి వాడు నీవు ప్రభా
ఆశగల ప్రాణమిని తృప్తిపరిచి వారికి ఆర్థిక సమస్య నుంచి విడుదల మీరు దయచేయండి. సేవలో సహాయపడుచున్న బిడ్డలు అక్కడ వారిని ఇక్కడ వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దర్శించు. అనారోగ్యంగా ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టుము బలపరచుము తండ్రి. దినం లైవ్ ద్వారా వాక్యం విన్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వాక్యం వినగలిగే చెవులు గ్రహించగల హృదయం ప్రతి ఒక్కరికి మీరు దయచేసి బలపరచు. లైవ్ అంతరాయం లేకుండా చేయము. సిగ్నల్స్ దేవా తండ్రి స్ట్రెంగ్త్ని మీరు పెంచండి. దేవా నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా చేయండి. మా చిరపాలెంలో కూడా త్వరగా సిగ్నల్స్ దేవా తండ్రి ఇబ్బంది అవుతూ ఉంది. దాని విషయంలో కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవ ఎవరితో మాట్లాడుతూ అని గొప్ప కార్యం మీరు జరిగించి దేవ పర్మనెంట్ నెట్వర్క్ మీరు మాకు దయచేయండి. దేవా తండ్రి నీ సహాయం చేత నింపండి. లైవ్ ప్రసారం చేయడానికి ప్రయాసపడుచుని ఇక్కడ బిడ్డలను మా చిరపరం బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని సహాయం దయచేయండి. ఆరాధన నడిపిస్తున్న బిడ్డలను వాక్య పరిచయలోను పాటల్లోనూ సహాయపడుచున్న బిడ్డలను దేవా తండ్రి ఇంకా ఎక్కడైనా కూటములు అయినప్పుడు గృహ కూడికలు అయినప్పుడు దేవా తండ్రి సౌండ్ సిస్టము లైటింగ్ చేపలు ఇంత ట్రాన్స్పోర్టేషన్కి సహాయపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేస్తారు. అనారోగ్యం ప్రతి బిడ్డలు మీరు ముట్టుము ఆరోగ్యం చేత నింపండి. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పరిచయం జ్ఞాపకం చేసుకుని నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని అంచరు నమ్మకమైన పరిచయం చేయట కృప దయచేయండి. మాకున్న ప్రతి సమస్య నుంచి ఆత్మ సంబంధమైన సమస్య నుంచి శరీర సమస్య నుంచి మీరే విడుదల మీరు దయచేసి బలపరచుము. సహోదరు రేచల్ గారిని కూడా స్వస్థ ఆరోగ్యం చేయదని మనసుని తీసుకొచ్చిన విధానంగా నీకు వందనములు. ఇంకా బిడ్డకు ఆరోగ్యం బలం శక్తి దయచేసి బలపరచు. ఇంకెంతోమంది ప్రార్థన సహాయం కోరుతూ ఉన్నారు. లైవ్లో అనేక మంది దేవతని ప్రార్థన సహాయం కోరుతూ ఉన్నారు. వారికి నీ సహాయం దయచేయండి. విచ్ఛిన్నమైన కుటుంబాలు మీరు కట్టండి, బలపరచండి తండ్రి, ఆయత్తపరచండి. మరి ముఖ్యంగా దేవా తండ్రి విద్యను అభ్యసించిన బిడ్డలు జ్ఞాపకం చేసుకుని యవనస్తులైన వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఎక్కడ లోకాశులు వారిని ఏడుబడి చేయకుండా వారికి జ్ఞానము జ్ఞాపశక్తి దయచేసి మంచి మార్కులతో విద్యను అభ్యసించి దేవాలోకంలో ఉన్న విద్యను బట్టి ఎక్కడ దేవా అంధకారంలో పడిపోకుండా దేవా తండ్రి ఆత్మ సంబంధంగాను శరీర సంబంధంగా ఆశీర్వదించబడే కుటుంబాలు చేయండి. వ్యవసాయం చేయించిన బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి వ్యవసాయంలో జయము దయచేయండి. దేవా తండ్రి నీ సహాయం చదువు నింపి బలపరచము. ఉద్యోగములు చేయించిన వారికి ఉద్యోగంలో జయము దయచేయండి. వ్యాపారములు చేయించిన వ్యాపారంలో జయము దయచేయండి. దేవా నీ సహాయం చేత నింపండి. హాస్పిటల్లో ఉన్న వారి బిడ్డల మీరు ముట్టండి. బిడ్డలు లేని వారికి బిడ్డల మీరు దయచేయండి. ప్రభా తండ్రి మీరు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాడు. వివాహములు కావాల్సిన వారికి వివాహములు మీరు దయచేయండి. ఉద్యోగముల కోసం ఎదురు చూస్తున్నారు ఉద్యోగములు మీరు దయచేయండి. ప్రభా ఆర్థిక సమస్యలు దేవ బాధపడుతున్న ఆర్థిక సమస్యలు దయచేయండి. భార్య భర్తల మధ్యన తల్లిదండ్రుల బిడ్డల మధ్యన కలహములతోటి మనశ్శాంతి లేకుండా ఉన్న వారికి మీరే ఆ కుటుంబాలకి మీరు మనశ్శాంతి మీరు దయచేసి బలపరచము. దేవ ఇంకెన్ని కుటుంబాలకి ఏ అవసరం ఉందో మీకు తెలుసు ప్రభా. మనకి ఇక్కడ దేవతని మా చరపాలము సంఘంలో ఉన్న అవసరాలన్నింటి మీరు తీర్చుము. నిజమైన కాపరిగా చేసి నన్ను బలపరచుము. దేవ రేపు ఆరాధన కోసం నన్ను మమ్మల్ని సిద్ధపరిచి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. 135వ పాట పాడుకుందాం. నూతన గీతము పాడేదను నా ప్రియుడేసునితో. హల్లెలూయా హల్లెలూయా. 135వ పాట ఆరాధన గీతంలో ఇంకొక పాయింట్ పెంచి నూతన గీతము పాడేదను నా ప్రియుడేసునిలో. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నూతన గీతము పాడేదను నా ప్రియుడేసునిలో. ఆత్మలోనే పాడేదను ఆర్భటించి పాడేదను. ఆత్మలోనే పాడేదను ఆర్భటించి పాడేదను. అభినయించి పాడేదను పాడేదను
పాడేదను, అందరిలోనే పాడేదను. నూతన గీతము పాడేదను. స్పీడ్. నా ప్రియుడే సన్నిలో. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నూతన గీతము పాడేదను, నా ప్రియుడే యేసేనా మంచి కాపరి, యేసేనా గొప్ప కాపరి, యేసేనా మంచి కాపరి, యేసేనా గొప్ప, యేసేనా ప్రధాన కాపరి, యేసేనా ఆత్మ కాపరి, యేసేనా కన్న కాపరి, యేసేనాలో ఉన్న కాపరి, యేసేనా కన్న కాపరి, యేసేనాలో ఉన్న కాపరి. నూతన గీతము పాడేదను, నా ప్రియుడే సునిలో. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నూతన గీతము పాడేదను, నా ప్రియుడే సునిలో. శత్రు సేనలు ఎదురైనా, దుష్టులంతా ఒకటైనా, శత్రు సేనలు ఎదురైనా, దుష్టులంతా జయుడేసుని చేరెదను, విజయ గీతము పాడేదను. ప్రసన్న. అజయుడేసుని చేరెదను, విజయుడేసుని దమునెత్తి సాగెదను, భజన చేయొచ్చు పాడేదను, భజమునెత్తి సాగెదను, భజన చేయొచ్చు నూతన గీతము పాడేదను, నా ప్రియుడే సునిలో. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నూతన గీతము పాడేదను, నా ప్రియుడే సునిలో, నా ప్రియుడే సునిలో. ప్రభువైన యేసుక్రీస్తువును మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యం చూసుకుందాము. లోకరాసిన సువార్త 14వ అధ్యాయము 14వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. మైక్లో చదవండి, మైక్ ఇవ్వండి. విశ్రాంతి దినమున
విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారుల్లో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయునో అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి. అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. సరిపోతుంది. ఇక్కడ ప్రభు భోజనము చేయడానికి పరిసయ్యుల అధికారులు ఒకరింటికి వెళ్ళాడు. ప్రభు ఒక అధికారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఇంట్లో ఏమి చేస్తాడు, ప్రభు ఏమి చేస్తాడని అందరూ ఏం చేస్తున్నారంట, కనిపెట్టి చూస్తున్నారు. అప్పుడు జలోదర రోగము అంటే కాళ్ళు చేతులు వాపులు వస్తాయి. కాళ్ళు చేతులు వాపులు అంటే దాని అర్థం ఏంటి? నీరు ఉంటుంది, నొక్కినప్పుడు లోతుగా గుంటలేగా పడుతూ ఉంటుంది. అనేక మందికి గర్భము దాల్చినప్పుడు స్త్రీలకు సాధారణంగా కాళ్ళు వాపులు ఉంటాయి. మనము వేణితో కానీ బొటన వేలుతో గట్టిగా నొక్కితే అక్కడ గుంటలేగా గొయ్యిలేగా రంధ్రములేగా పడినట్లుగా లోతుకి వెళ్తుంది. దాన్ని జలోదర రోగం అంటారు. కనుక ఇలాంటి వ్యాధి చేత, అలాంటి వ్యాధి ఉన్న వాళ్ళు చేతి మీద కొంతమందికి వస్తుంది, కొంతమంది కాళ్ళలోనూ వస్తుంది. కనుక నడవలేరు, బరువుగా ఉన్నట్లుగా ఉంటుంది. ఈ వ్యాధులు రావడానికి కారణం ఏంటంటే దాని యొక్క పర్యవసనం ఎందుకు వస్తాయంటే నీరుడు అనగా ఒంటీలకు సరిగా పోకకపోతే, అంటే సరిగా జరగకపోతే నీరు బయటికి వెళ్ళవలసింది ఒంటిలోనే ఇమిడిపోయి ఎక్కడ చేయాలనుకుంటే అక్కడికి నీరు దిగడము, కూర్చుంటే కాళ్ళలోనికి రావడము ఇలాగ జరుగుతూ ఉంటుంది. కనుక వీళ్ళు నడిచేటప్పుడు కాళ్ళు బరువుగా ఉన్నట్లుగా ఇలాంటి వ్యాధి ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. కనుక ఇక్కడ ఏముందంటే అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉన్నాడు. అయితే ప్రభు దగ్గరికి ఇలాంటి వ్యాధి గలవాడు కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే 3వ వచనం, యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచు న్యాయము కదా అని ధర్మశాస్త్ర ఉపదేశకులను అడగగా వారు ఏం చేశారంట, ఊరక ఉండిరి. అప్పుడు వాళ్ళందరూ ఏంటంటే ప్రభు ఒక పర్మిషన్ లేక ప్రభు వాళ్ళ దగ్గర ఏదో ఒక సలహా తీసుకున్నట్లుగా ప్రభు అడుగుతూ ఉన్నాడు. ఏంటంటే వీళ్ళందరూ కనిపెట్టి చూస్తూ ఉంటే ఇతన్ని స్వస్థపరచడం, లేకపోతే రోగులను, వ్యాధిగ్రస్తులను, బలహీనులను స్వస్థపరచుట విశ్రాంతి దినమందు తగదా అని అడిగితే వాళ్ళు ఏమీ సమాధానము చెప్పలేదంట. అప్పుడు ప్రభు ఏం చేశాడు చూద్దాము. అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి మీలోని గాడిదైనను ఎద్దైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా అని వారిని అడిగాను. ఈ మాటలకు వారు ఉత్తరం చెప్పలేకపోయి పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచు కొనుట చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. కనుక మొదట ఒక సన్నివేశం చూస్తున్నాము. మొదటి సన్నివేశంలో ఏంటంటే ఒక వ్యాధి గలవాడు ఉన్నాడు, ప్రభు ముందే ఉన్నాడు. ప్రభు వాని స్వస్థపరుస్తాడా, ప్రభు ఇంట్లో ఏం చేస్తాడని అందరు కనిపెట్టి చూశారు. ప్రభు అన్నాడు, విశ్రాంతి దినమందు స్వస్థపరచొచ్చా, స్వస్థపరచకూడదా అని వారిని ప్రశ్న అడిగితే వాళ్ళు ఏమీ సమాధానము చెప్పలేదు.
సరే, ప్రభు వాడిని బాగు చేశాడు, స్వస్థపరిచాడు. స్వస్థపరచకముందు ప్రభు ఒక మాట అన్నాడు, విశ్రాంతి దినమందు మీలో గాడిదైనా, గొర్రె అయినా, జంతువైనా ఏదో ఒకటి ఏదైనా గోతిలో పడిపోయింది అనుకోండి, విశ్రాంతి దినమందు మీరు ఆ గోతులోని గాడిదని వదిలేస్తారా? వదలరు కదా. ఆ యొక్క గొర్రెని ఆ గోతులోనే వదిలేస్తారా? వదలరు కదా. లేకపోతే ఏదైనా కోడి ఉంది, ఏదో తుప్పల్లో చిక్కుకుపోయింది, వదిలేస్తారా? వదలరు కదా. అని అడిగినప్పుడు వాళ్ళ దేనికి కూడా సమాధానము చెప్పలేకపోయారు. కనుక ప్రభు తాను చేయవలసిన కార్యము మనం చేసినట్లు చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ అనేక పర్యాయములు ప్రభు విశ్రాంతి దినమందు స్వస్థత చేసినట్లు మనం చూస్తూ ఉన్నాము. అనేక మంది ఆటంకపరచాలను చూసినప్పుడు ప్రభు వారికి జ్ఞానము గలవారి వలెను, అధికారము గలవాని వలె బోధించినప్పుడు వారైన జ్ఞానమునకు, వారైన బోధకు ఆశ్చర్యపడినట్లు లేఖనము స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉంది. అయితే ఇది అయిపోయిన తర్వాత భోజనంకి వెళ్ళినప్పుడు మనది విందై ఉండొచ్చు, లేకపోతే ఏదో పార్టీ పెట్టుకున్నారో ఏదో చేసుకున్నారు. కొంతమంది ఏం చేశారంట, అగ్రపీఠముల మీద కూర్చున్నారు. అంటే లేకపోతే ఒక పార్టీ జరుగుతూ ఉన్నప్పుడు స్టేజ్ ఉండొచ్చు, లేకపోతే ఒక పుట్టినరోజు జరుగుతూ ఉంది, కుర్చీ వేసి ఆ పుట్టినరోజు యొక్క బాలికనో, బాలుడినో, పెద్ద ఆయనో, చిన్న ఆయనో కూర్చోబెట్టి, లేకపోతే ఒక షష్ఠి చేస్తున్నారు. షష్ఠి అంటే 60 సంవత్సరములు పూర్తయిన తర్వాత దంపతులు ఇద్దరు ఇంకా బ్రతికే ఉంటే వారిద్దరిని కూర్చోబెట్టి వివాహ దినము, మ్యారేజ్ డేని, వెడ్డింగ్ యానివర్సరీని కూర్చోబెట్టి అందరూ పూలగుచ్చాలు, దండలు, సాల్వాలు వేసి వారికి సన్మానం చేస్తారు. ఇంకా రకరకమైన వినోద సంబంధమైనవి ఉంటాయి. ఇలాంటి సంబంధమైన కార్యక్రమంలో ఆ విందు ఏంటో అక్కడ రాయబడలేదు. కానీ మొత్తానికి అగ్రపీఠము అంటే స్టేజ్ మీద కూర్చొని ఉండవచ్చు, లేకపోతే విఐపి అంటే ప్రాముఖ్యులు, కొన్ని ట్రేములు తగ్గించాలి, ప్రాముఖ్యులు కూర్చోవలసిన స్థానంలోని వారు కూర్చున్నారు. కూర్చున్నప్పుడు ప్రభు వారితో ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏంటంటే, చదవండి. మిమ్మల్ని ఎవరైనాను పెండ్లి విందుకి పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు, అగ్రపీఠముల మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గనుడు గొప్పవాడు పిలవబడగా నిన్నును అతన్ని ఆ వివాహమునకు ఆహ్వానించిన వాడు ఇతనికి చోటిమ్మమని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపట చోటను కూర్చుండ సాగుదువు. అయితే మీరు అగ్రపీఠముల మీద ఏం చేస్తూ ఉన్నారంట? కూర్చుంటా ఉన్నారు. అగ్రపీఠముల మీద కూర్చున్న వారిని చూసి ఏం చేస్తూ ఉన్నారంటే, ప్రభువుగా ఉపమానం వాళ్ళతో చెప్తా ఉన్నాడు. ఏంటి ఆ ఉపమానం అంటే, మీరు ఇక్కడ కూర్చున్నారు, ఒకవేళ నిన్ను లేదా ఇంకొకరిని వివాహం పిలిచిన వాడు నీకంటే ఎవడంట గనుడు, గొప్పవాడు, ఒక అధికారం వచ్చాడు అనుకోండి, లేకపోతే ఒక పెద్ద ఆయన వచ్చాడు అనుకోండి. అక్కడ స్టేజ్ మీద ఇంకా సీట్లు లేవు, ఆ ప్రముఖులు కూర్చునే స్థానంలో సీట్ లేదు. అప్పుడు ఏం చేస్తాడు ఆయన వచ్చి, అయ్యా నువ్వు లేచి కొంచెం వెనక్కెళ్ళు, ఈయన పెద్ద ఆయన కదా. ఆయన్ని ఏం చేస్తారంట, ఆ పెద్ద ఆయనకి, ఆ ప్రముఖుడికి, ఆ మోతుబారికి, లేకపోతే ఆ యొక్క అధికారికి, ఆ ఘనుడికి ఏం చేస్తాడు, పిలిచినవాడు, నిన్ను పిలిచినవాడు, అతన్ని పిలిచినవాడు ప్రముఖుడికి స్థానం ఇస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావు, వెళ్ళి మళ్ళీ ఎక్కడ కూర్చున్నావో వెనకాల సీట్లోకి వెళ్ళి కూర్చోవాలి. చూడండి, ప్రభు క్రైస్తవులకి ఎక్కడ కూర్చోవాలో కూడా ఒక పాఠము నేర్పిస్తూ ఉన్నాడు. మనం ఖాళీగా ఉందని ముందే వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, మధ్యలో లేపేసి వెనక్కి వెళ్ళడానికి సిగ్గేస్తుందా, సిగ్గేదా? ఒళ్ళు చచ్చిపోద్ది. అనవసరంగా వచ్చానురా,
మూడంతా ఆఫ్ అయిపోతుంది. ఎంత పొట్టి చీర కట్టుకున్నా మనం, లేకపోతే ఎంత మంచి బట్టలు వేసుకున్నా కదా. నేను ఒకవేళ టక్ చేసుకుని సూట్ వేసుకుని ఎదురు కూర్చుని లేపేశారు అనుకోండి, నేను అనవసరంగా వచ్చాను రే ఈ పార్టీకి, వీడు కొంచెం కూడా లేకుండా లేపేశాడు. వాళ్ళైనా ప్రాముఖ్యమైన వాళ్ళు, మేము ప్రాముఖ్యమైన వాళ్ళు కాదని మనము సణుక్కుంటాం. కొన్నిసార్లు వాళ్ళ ముఖం మీద అడిగేస్తాము. కొన్నిసార్లు అడగలేనప్పుడు పక్క వాళ్ళతో చెప్పి కొన్నిసార్లు భోజనం చేయకుండా కూడా వచ్చేసిన వారు కొన్ని సందర్భంలో లేకపోరు. కనుక ప్రభు అంటున్నాడు, ఇలాంటి అవమానం మీకు జరగవచ్చు. కనుక ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఏదైనా విందుకి వెళ్ళినప్పుడు మీరు ఏం చేయాలి? ఆ విందు యొక్క యజమానుడు, పిలిచినవాడు, ఆహ్వానించినవాడు నిన్ను పిలిచే వరకు కూడా నువ్వు అందరూ ఉండే సీట్లోనే కూర్చుంటే ఏమవుతుందంటే, చదవండి. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగన నీ పోయి కడపడు చోట కూర్చునుము. అప్పుడు నీతో కూడా కూర్చుండు వాడు అందరి ఎదుట నీకు ఘనత కలుగును. కనుక ముందే వెళ్ళి కూర్చోవద్దు. ఒకవేళ ముందు వస్తే అందరూ కూర్చునే చోట్లనే సాధారణమైన సీట్లో కూర్చో. వాడు నిన్ను గుర్తించి, విందుకు పిలిచిన వాడిని గుర్తించి, రా బాబు నువ్వెందుకు ఇక్కడ కూర్చున్నావు అని పై చోటికి, అంటే స్టేజ్ ఎక్కి కూర్చో, లేకపోతే ప్రముఖులు విఐపీలు ఉండే కుర్చీలో కూర్చో అని చెప్పినప్పుడు అందరూ ఏం చేస్తారు? నిన్ను చూస్తారా? చూస్తారు. కనుక అతనికి ఘనత కలుగు చేస్తుంది. ఇటీవల నేనొక దేనికంటే గృహప్రవేశానికి వెళ్ళాను. దాదాపుగా 4-5 నెలలు అయిపోయింది వెళ్ళి ఆ గృహప్రవేశంలో. గృహప్రవేశానికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, నేను సాధారణ ఆఖరికి వచ్చేసింది, ప్రార్థన జరిగే సమయంలో వెళ్ళిన తర్వాత నన్నేమి వాళ్ళు వాక్యం కోసం నన్ను పిలవలేదు, కానీ వెళ్ళవలసి వచ్చింది. ప్రాముఖ్యమైన వారు కనుక, తెలిసిన వారు కనుక ఆహ్వానం ఇచ్చారు కనుక, సర్లే మనకు వాక్యం ఇస్తేనే కాదు కదా అని వెళ్ళేసరికి వాక్యం అయిపోయి, ప్రార్థన అయిపోయి, భోజనాలు ఇంకా రెడీ అవ్వలేదు, భోజనాలు ఇంకా సిద్ధము కాలేనప్పుడు నేను వెళ్ళినప్పుడు వాళ్ళందరూ నన్ను బాగానే ఆహ్వానించారు. కూర్చుని మాట్లాడుతున్నప్పుడు భోజనం రెడీ అయిపోయింది అని ఎవరో వచ్చి చెప్తే అందరూ మేడ మీదకి వెళ్ళిపోతూ ఉన్నారు. మేడ మీదకి, మిద్ది మీదకి వెళ్తా ఉండి నేను కూడా వెళ్ళి వాళ్ళతో పాటు ఏం చేశాను, ప్లేట్ తీసుకొని నిలబడ్డాను. ఆ పిలవబడిన విందు యజమాని వచ్చి ఆ ప్లేట్ నా చేతిలో తీసుకుని అక్కడ పెట్టేసి నన్ను ఇంట్లోనికి తీసుకుని వెళ్ళి భోజనం పెట్టారు. చూసిన వాళ్ళందరికీ ఎలాగుంటుంది? అయ్యో ఈయనకి ఇంత ఘనత ఇస్తున్నారేంటి? ఇంకా నాకన్నా ప్రముఖులు అక్కడ ఉన్నారు, ఇంకా నాకన్నా వాక్యం బోధించే వాళ్ళు. నేను వాక్యం బోధించడానికి వెళ్ళదు, కేవలము విందు వరకే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, వాళ్ళందరూ లైన్లో నిలబడి భోజనం చేస్తూ ఉన్నారు. అయితే ఆ విందు యజమాని వచ్చి నాతో చెప్పింది ఏంటంటే, మీరు ప్లేటు ఇక్కడ పెట్టేసేయండి అని చెప్పి నన్ను చేయబట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళి వాళ్ళందరము చూస్తూ ఉంటే వాళ్ళందరికీ ఆశ్చర్యం, ఈయనేంట్రా అసలు లేడు కదా, ఈయన తీసుకెళ్ళి ఇంట్లో పెడుతున్నారు. ఏంటంటే, మనం ఎప్పుడైతే ఘనతను ఆశించలేదో, మనం ఎప్పుడైతే నాకు భోజనం పెట్టాలి కదా, నేను వచ్చిన తర్వాత నన్ను పిలిచిన తర్వాత నాకు కుర్చీ వేయాలి, నేను కూడా లైన్లో నించోవడం ఏంటి అని నేను అనుకుంటే, నేను కూర్చోవలసి ఉంటే నన్ను ఎవరో కూడా పట్టించుకోరు. నేను లైన్లో చూస్తున్నప్పుడు వాళ్ళు నన్ను ఘనతగా ఏం చేశారని ఇంట్లో తీసుకుని వెళ్ళి, మీరు ఇక్కడ తిన్న ప్రదేశం కాదండి, మీరు మా ఇంట్లోని భోజనము చేయాలి. లోక సంబంధంగా కూడా మనము అఘానత పొందకూడదని దేవుని ఉద్దేశము. మీరు సాధారణమైన వ్యక్తుల వలె ఉండండి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, మనము ఘనత వచ్చేవారుగా చేస్తాడు, ఘనతనందే బిడలుగా చేస్తాడు.
మనం ఘనతను ఆశించి వెళ్ళకున్నప్పుడు ఏదైనా ఒక సందర్భంలో మనం ఘనత ఆశించకుండా వెళ్ళాం. అసలు నేను అలాంటి సత్కార్యం అక్కడ జరుగుతుందనో లేకపోతే నాకు అంత గౌరవం ఇస్తారనో నేను ఎన్నడూ వెళ్ళలేదు. పిలిచారు, వెళ్ళాలి కనుక వెళ్ళాను, అంతవరకు దానికి అటెండ్ అవ్వాలి కనుక వెళ్ళాను. అది క్రైస్తవ సాంప్రదాయంతో కూడిన గృహప్రవేశం కనుక వెళ్ళాను. కానీ దేవుడు ఏం చేశాడంటే తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడంట, హెచ్చించబడతాడు. విందులో వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు మనమే అగ్రపీఠము తీసుకోవాలని ఆశపడతాం. పిలవనిదే ఎవరైనా పైకి వస్తే, ఒకవేళ ఆగు అన్నారనుకోండి, పైకి వచ్చేవాడిని ఎలాగుంటుంది, ఒళ్ళు చచ్చిపోతుంది కదా, సిగ్గేస్తుంది. కనుక వాళ్ళే మీరేంటి ఇక్కడ కూర్చున్నారని అందరిలో మైక్ తీసుకున్నాం, అందరిలో ఫలానా ఆయన అక్కడ కూర్చున్నాడు అని పైకి తీసుకున్నానంటే అదొక ఘనతకు కారణము. లోక సంబంధంగా ఘనత వద్దని ప్రభు చెప్పలేదు. మీరు ఘనత నందకుండా కొన్నిసార్లు మీ యొక్క చేష్టలను బట్టి మీరే అఘనత పాలవుతున్నారు. కనుక మీరు అలా ఉండద్దు, అందరితో పాటు కూర్చోండి. అతడే వచ్చి పిలిస్తే వెళ్ళండి, అప్పుడు ఖచ్చితంగా మీకు ఘనత దక్కుతుందని ప్రభు వాక్యం సెలవిస్తుంది. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును అని చెప్పాను. తన్ను తాను తగ్గించుకునేవాడు ఏమైపోతాడంట, ప్రతివాడును తగ్గించుకోవడం ఏమవుతాడు, హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. మనం ఏమనుకుంటాము, నేను తగ్గేదేలే కదా, సినిమా సంబంధమైన డైలాగులన్నీ వాడతాం కదా, నేను తగ్గే అవసరం లేదు, ఎందుకు తగ్గాలి, నేనేమి తక్కువ తిన్నాను, నేనెందుకు కూర్చోవాలి, నేనేం చేయాలి. ప్రభు అన్నాడు తగ్గించుకో, నీకు హెచ్చించువాడును నేను. నీకు నీవే హెచ్చించుకుంటే, నీకు నీవే ఘనత పొందాలని చూస్తే ఘనత పక్కన పెడితే కొన్నిసార్లు అవమానం కూడా పొందవలసి వస్తుంది. కనుక విందులో ఎక్కడ కూర్చోవాలో ప్రభు చెప్తున్న పాఠం ఒక క్రైస్తవుడికి, ఒక విశ్వాసికి, ఒక సంఘంలో ఎదుగుతున్న వారికి విందుల్లో మన అగ్రపీఠము చూస్తాము. సాధారణంగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎంత ఇదైనప్పటికీ నేను పిలిచే వరకు వేదిక మీద రావడానికి ఇష్టపడను, మన సంఘం అయితేనే తప్ప. ఎందుకంటే పిలవకుండా వెళ్ళి కూర్చోవచ్చు, కొన్నిసార్లు వారికి అసౌకర్యంగా ఉండవచ్చు, కొన్నిసార్లు వాళ్ళ లిస్టులో మనం ఉండకపోవచ్చు. కానీ వారందరూ వారు పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు అదొక ఘనతకు కారణంగా అవుతుంది. కనుక అందరితో పాటు కూర్చోవడం మనము నేర్చుకోవాలి. ఎక్కడంట, విందులోని. కనుక ఇక్కడ మొదటి విందులోని పాఠం నేర్పించాడు. తర్వాత విందులో ఎలాంటి వారిని పిలవాలో ప్రభు చెప్తున్నాడు. 12వ వచనం, మరియు ఆయన తనను పిలిచిన వారితో ఇట్లా నేను నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులైనను నీ సహోదరులైనను నీ బంధువులైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలవవద్దు. సరిపోతుంది. ఇక్కడ విందు చేసేటప్పుడు ఎవరిని పిలవాలి అంటే ప్రభు అంటున్నాడు నీ స్నేహితులు పిలవద్దు అంటున్నాడు, మొదటిది. రెండోది ఎవరిదో అంటున్నాడు, నీ సహోదరులు పిలవద్దు అంటున్నాడు, నీ బంధువులు పిలవద్దు అంటున్నాడు, ధనవంతులు పిలవద్దు అంటున్నాడు, నీ పొరుగు వారిని పిలవద్దు అంటున్నాడు. ఎవరు పిలవాలండి విందు అంటారా కదా, ఇలాగ చెప్తే చాలా కష్టంగా ఉంటుంది కదా. నీ స్నేహితులనైనను, దీంట్లో చాలా లోతైన గుడార్థం ఉంది. స్నేహితులైనను, సహోదరులైనను, బంధువులైనను, ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలవద్దు. ఏ విందంట, పగటి విందైనను రాత్రి విందైనను. మరి ఎవరిని పిలవాలంట, కింద రాయబడి చూడండి. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనను, కుంటివాండ్రును, గుడ్డివాండ్రును పిలువము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడు వగదు. నీతిమంతుల పునరుద్ధానమందు నీ ప్రత్యుపకారము వద్దని అక్కడ సందర్భం కాదు. వీని పిలిస్తే మళ్ళీ వాళ్ళ ఫంక్షన్ అయినప్పుడు కూడా మనల్ని ఏం చేస్తారు, పిలుస్తారా పిల్లరా?
పిలుస్తారు ఖచ్చితంగా. నిన్ను పిలిచేవి కనుక పిలిచావు, నీకు పెట్టారు కనుక నువ్వు పెట్టాలి. మన యొక్క సాంప్రదాయాలు ఇప్పటికీ కూడా క్రైస్తవుల్లో కూడా ఉండే సాంప్రదాయం ఏంటంటే ఒక పుస్తకం తీసుకుని రాస్తూ ఉంటారు. ఏంటంటే ఎవరు ఎంత ఇచ్చారు అంటే, వారు నీకు సహాయం చేశారు పెండ్లిలో, కట్నములు, చదివింపులు, కానుకలు, ఏదైనా దానికి పేరు పెట్టుకోండి. ఇంత 50 రూపాయలు ఇచ్చాడు, 100 రూపాయలు ఇచ్చాడు, 500 రూపాయలు ఇచ్చాడు. ఎక్కడో ఉంటుంది ఆ పుస్తకము, తిరగేసి తీసి చదివి దానికంట కొంచెం ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఎక్కువ వేసి ఇచ్చేసి వస్తారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఇచ్చిన డబ్బుకి వడ్డీ వేసి ఇచ్చేస్తున్నారు. బాగానే ఉంది. ఇది ప్రత్యుపకారము. వాడిని విందుకు పిలిచాడు కనుక నువ్వు పిలవాలి. అరే ఫలానా వాళ్ళు కార్డు ఇచ్చారా, ఆ రోజు మళ్ళీ మర్చిపోతాను అని ఇంట్లో భార్యని పిలిచి ఆ పుస్తకం ఉంది అని మొత్తం చూస్తారు. ఆడి పేరు ఎక్కడ లేదనుకోండి, వెళ్ళపోయినా పర్లేదులే కదా. అంటే దాని అర్థం ఏంటంటే ప్రత్యుపకారము చేయడానికి మనము ఇష్టపడతాం. అవునా కదా చెప్పండి. ఈ రీతిగా మనము కూడా ఉన్నాము. వాడు పిలిచిన వాడు వచ్చాడా లేదా మనకు అనవసరం. మన శక్తి కొలిది మనం చేసి మనం వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళ విందులో పాల్గొవద్దని ప్రభు ఎక్కడ చెప్పలేదు. వెళ్ళాము, పరామర్శించాము, వచ్చేసాం, బాగానే ఉంది. కానీ మన ఉద్దేశం ఏంటి? వాడు రాలేదు కనుక నేను వెళ్ళను, వాడు వేయలేదు కనుక నేను వేయను, వాడు వేసాడు కనుక ఆ 100 రూపాయలకు ఇంకో 10 రూపాయలు వేసి ఇచ్చేస్తాను, అంతటితో నాది తీరిపోతుంది. ఇటీవల ఒక ఆమె ఫోన్ చేస్తూ ఉందంట ఒక స్త్రీకి. అమ్మా నువ్వు రాలేదేంటి? అమ్మా నాకు ఇంట్లో పనుండి రాలేకపోయాను. ఏంటంట? ఇంట్లో పనుండి కొంచెం ఉండి రాలేకపోయాను. మరి ఏంటి, మరి నేను కట్నం డబ్బులు ఇచ్చాను కదా, దాని సంగతి ఏంటంటే, అయ్యా మరి మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇస్తాను కదా. అయితే మరి మీ ఇంటి పక్క వాళ్ళు కూడా వచ్చారు కదా, వాళ్ళతో ఇచ్చి పంపించేయచ్చు కదా నా కట్నం డబ్బులు. ఏంటంట? ఇంటి పక్క వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళతో ఇచ్చి పంపించేయచ్చు కదా. అయ్యో నేను మళ్ళీ ఇస్తే మనకు లేదు నా ఫోన్పే నెంబర్ చెప్తాను, దానికి ఏం చేసేయాలి, కట్నం ఇచ్చిన డబ్బులు ఫోన్పే చేసేయాలి. చూసారా? అంటే మనం ఇస్తాము అనే ఉద్దేశంతో వాళ్ళకి మనం ఏం చేశారు? ప్రత్యుపకారం ఆశించి మనకు చేశారు. కానీ కొన్ని సందర్భంలో కొంతమంది ఇచ్చిన బహుమతులు తిరిగి ఇవ్వగలమా? కొంతమంది వస్తారు, బంగారం ఇవ్వచ్చు, లేదా మెడలో చైన్ పెట్టవచ్చు, తిరిగి ఇవ్వగలమా? ఇవ్వలేము కదా. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీలాంటి వారిని మీరు పిలుచుకోవడం వల్ల ప్రయోజనం ఏమి ఉండదు. నువ్వు ఇస్తారు, మళ్ళీ వెళ్తావు, నువ్వు ఇచ్చేస్తావు, అయిపోయింది. కానీ బీదలను ఏంటంట గుడ్డివారిని, అంగహీనను, కుంటివారిని పిలవండి. వాళ్ళు మీకు మళ్ళీ ప్రత్యుపకారం చేయగలరా? చేయలేరు. కానీ మృతుల పునరుద్ధానమందు దేవుడేమంటున్నాడు? నీకు ప్రత్యుపకారము పొందుదువని చెప్పారు. వాళ్ళకి ఇచ్చింది దేవుడు ఇస్తాడంట. బీదలను కటాక్షించువాడు యెహోవాకు అప్పు ఇచ్చువాడు. మనమేమనుకుంటామంటే, మొన్న బుధవారం చెప్పాను కదా, మనమేమనుకుంటామంటే మనము వాళ్ళకి అక్కడ ఎక్కడో మీరు అక్కడ కూర్చుండే వేస్తాం కదా. కానీ ప్రభు అంటున్నాడు, వాళ్ళకి అగ్రస్థానం ఇవ్వండి, బీదలను కటాక్షించండి. చాలామందికి తెలియదు. ఒక ప్రాంతంలోని ఒక ఆయన ఏం చేశాడంటే, అడవిలో వణుకుతూ ఉన్నాడంట. చలికి వణుకుతూ ఉంటే, అమ్మా నేను ఇక్కడ అని తలుపు కొట్టాడు. అడవిలో కొంతమంది నివాసం ఉంటే ఎవరో తలుపు తీయట్లేదు. అర్ధరాత్రి అయిపోయింది, 7-8 అయిపోయింది, చలికి వణికిపోతా ఉన్నాడు. అనేకమైన తలుపులు కొడతా ఉన్నాడు, వణుకుతాడు, చలికి తడిసిపోయి కొడతా ఉంటే ఎవరో తలుపు లేదయ్యా, ఈ రాత్రి వచ్చి మాకు డిస్టర్బ్ చేస్తాను, ఎవడో తెలియదు, వెళ్ళిపోమని చెప్పారు. ఆఖరికి ఒక పూరి గుడిసెలోని ఒక పేదవాడు ఏదో చలికి మంట వేసుకుంటూ కూర్చున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను చలికి వణికిపోతా ఉన్నాను, చలికి ఇక్కడ ఇబ్బందిగా ఉంది, నేను రాత్రి అయిపోయింది, ఇంటికి వెళ్ళాను, నాకు కొంచెం నీ ఇంట్లో స్థానము ఇస్తావా అని అడిగితే, అయ్యో దానికి ఏముందయ్యా, మీకు కొంచెం నాకు ఇల్లేమని మీరు పట్టుకుపోతారా, ఇల్లేమని మీరు తీసుకుపోతారు, రండి అనే రాత్రంతా అతన్ని పడుకొనిచ్చి ఉదయం అతను లేస్తూ ఉంటే అతన్ని మంచిగా అన్ని మర్యాదలు చేసి పంపిస్తూ ఉంటే అతను చెప్పాడంట, ఫలానా దినమందు ఫలానా స్థలానికి రా. అయ్యా అక్కడికి వస్తే ఎవరినని రానివ్వరు, నేను భేదవాడిన, వస్త్రాలు చూడండి ఎలాగున్నాయో,
నా యొక్క ఆ ఆకారం చూడండి ఎలాగుందో. లేదు, పర్లేదు, నువ్వు రా. ఎక్కడికి? ఫలానా రాజుగారి కోటలోకి నేను రా, నువ్వు నాకు ఈ దినమందు చేసిన దానికి అక్కడ నేను సత్కరిస్తాను. అయ్యా, నన్ను ఎవరు రానివ్వరయ్యా రాజుగారి దగ్గరికి, నువ్వు చేసిన దాన్ని రాజుగారితో చెప్పి చేయిస్తాను అంటే నన్ను రానివ్వరయ్యా అంటే, అప్పుడు రాజుగారు ఏం చేశారంటే ఆ వ్యక్తి తనకు చేతికున్న ఉంగరము తీసి ఈ ముద్ర తీసుకుని, రా, ఎవరైనా ఆటంకము చేస్తే ఇదిగో ఈ ముద్ర ఉన్న ఈ ఉంగరం ఉన్న ఆయనను రమ్మన్నాడు అని చెప్పు. ఆ ముద్ర చూసినప్పుడు ఖచ్చితంగా లోపలికి నిన్ను ఏం చేస్తారు? పిలుస్తారు. అప్పుడు తెలుసుకున్నాడు ఆ వ్యక్తి ఇతడు రాజు అని. ఆ రాజుగారు సాధారణంగా పూర్వకాలంలో రాజులు వేటాడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ జంతువులను వాటన్నిటిని వేటాడి, వాళ్ళకి వేటాడడం బాగా ఆనవాయితీ అలవాటు కనుక వేటాడి మంచి శ్రేష్టమైన ఆహారం భుజిస్తూ ఉండేవాళ్ళు. అలాంటి రాజు ఒకరోజు వేటాడుతూ వర్షంలో చిక్కి అడవిలో చిక్కి వణికిపోతూ చలికి వణికిపోతున్నప్పుడు అడవి దగ్గరలో ఉన్న ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అతను తలుపు కొట్టాడు. ఎవరు తెలియదు. ఒక వృద్ధుడు, ఒక ముసలివాడు, ఒక పేదవాడు మాత్రమే తలుపు తీసి అతని సేద తీర్చాడు. రాజుగారు అతను ఏం చేయాలనుకున్నాడు? సత్కారం చేయాలనుకున్నాడు. ఆ రోజు రానే వచ్చింది. ఈ దినమంది ఒక పెద్ద సభ పెట్టాడు రాజుగారు. ఆ రాజుగారు ఆ సభలో చెప్తే, ఈ దినమంది ఒక పెద్ద ఆయన నేను సత్కరించబోతా ఉన్నాను. ఈ లోకంలో ఎవరు చేయలేనటువంటి చేశారంటే మంత్రులు అనుకున్నారు నన్ను సత్కరిస్తాడు అనుకుంటున్నారు, రాణి అనుకుంటుంది నన్ను సత్కరిస్తాడేమో అనుకుంటుంది, ఇంకా మిగతా భటులు అనుకుంటే నన్ను సత్కరిస్తాడు, నేను పలానా యుద్ధం చేశాను, ఆ సైన్యాధిపతి అనుకుంటే నన్ను సత్కరిస్తాడు అనుకుంటున్నాడు. ఆ వ్యక్తి త్వరగా వస్తాడు, అతను లోపల రానివ్వండి అని చెప్తే, సరే వ్యక్తి ఎవరో తెలియదు కదా, ఎవరా అనుకుంటున్నప్పుడు ఈ వృద్ధుడు, ముసలివాడి, పేదవాడి, దరిద్రుడు వచ్చి అక్కడ నిలబడ్డాడు. అయ్యా, నేను లోపలికి వెళ్ళాలి. నువ్వు వెళ్ళానికి వీల్లేదయ్యా, నువ్వు ఇలాంటి అవతారంతో ఇలాంటి వాటముతోటి వెళ్ళాలని లేదయ్యా, రాజుగారు నన్ను సత్కరిస్తానన్నాడండి, నేను లోపలికి వెళ్ళాలి. ఏంటే పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? రాజు మాకు లాంటి వాళ్ళని సత్కరిస్తాడు. మేము రాజు కోసం సిద్ధం చేస్తూ ఉన్నాం. రాజు కోసం పారావుషార్ అంటే ఏంటి? సెంట్రీ బెటాలియన్ మేమందరం ఆయనకు కాపులా ఉంటున్నాం. రాజుగారి కోసం మంత్రివర్గంలో మేమున్నామని అందరూ వాదోపవాదాలు చేస్తూ ఉంటే ఇతడు తన ఉంగరము జోబులో తీసి బొడ్డు సంచిలోంచి చూపించాడు. ఇదిగో ఈ ఉంగరం రాజుగారు నాకు ఇచ్చాడు, ఇది తీసుకుని నన్ను రమ్మన్నాడు. వచ్చాడు, చూశాడు, ఆశ్చర్యపోయాడు. అప్పుడు రాజుగారు ఆ సభలో మాట్లాడుతూ అంటున్నాడు, నేను ఫలానా రోజు ఫలానా ఇంటి దగ్గరికి వెళ్ళాను, తలుపు తట్టాను, తలుపు తీయలేదు, తలుపు తీసుకొని నన్ను ఛేదరించుకుని వెళ్ళిపోయారు. అందరూ ఛేదరించుకున్నాడు. ఈ వృద్ధుడు, ఎవరు, ఈ యొక్క దరిద్రుడు, ఈ యొక్క బలహీనుడు, ఈ పేదవాడు మాత్రమే నన్ను లోపలికి ఆహ్వానించాడు. అతడు మాత్రమే ఈ విందులోని ఘనతను యోగ్యుడని అతని సత్కరించి చూసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. మేము లోకంలో ఉన్న వారందరినీ సత్కరిస్తూ ఉన్నాము, లోకంలో ఉన్న అతిథి మర్యాద చేస్తూ ఉన్నాము, రాజుగారు వచ్చిన మర్యాద చేయలేకపోయామే, రాజుగారు స్వరమును గుర్తుపట్టలేకపోయామే. నీ రాజు నా రాజు కూడా ఒక మాట చెప్తా ఉన్నాడు, ఇదిగో నేను తలుపు దగ్గర నిలుచుండి తడతా ఉన్నాను, ఎవడైనా నా స్వరం విని ఎడలా నాతో స్వరం విని ఏం చేయాలంట? స్వరం విని తలుపు తీయాలంటే ప్రభు దగ్గరికి మనం వెళ్ళాలి. తలుపు తీసేవాడు ప్రభువే తలుపు తోసుకుని రాలేడా? ప్రభు ఎంత బలాఢ్యుడు అంటే, ప్రభు మహిమ గలవాడు. ఆయన కళ్ళు ఎలాంటి నిప్పులు లాంటివి, అగ్ని జ్వాలల వంటి కనులు గలవాడు. ఆయన బలాఢ్యుడు, శూరుడు, యుద్ధము చేయగలవాడు. కానీ తలుపు దగ్గర నిలుచుండు మాత్రమే ఆయన తడతాడు. తలుపు తీసుకుని వచ్చే శక్తి, అర్హత నీకు లేదని కాదు కానీ నువ్వు వెళ్ళి తలుపు ఏం చేయాలి? తీయాలి. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినేలా నాతో కూడా అతనితో కూడా నేనేం చేస్తాము? భోజనము చేస్తాము. మన యొక్క విందుల్లోని బంధువులను, రక్తం, స్నేహితులను పిలవద్దని చెప్పడం లేదు, కానీ పేదలను కటాక్షించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు కనుక బీదులను, అంగహీనులను, ఇంకెవరినంట, కుంటివారిని, గుడ్డివారిని, ఇలాంటి వారికి మనము చేయాలి. ఒక క్రైస్తవులు మనము లోకములేగా అన్యులేగా మనం ఇష్టానుసారంగా చేయడానికి కుదరదు. లోకలేగా అన్యాయలేగా మన బంధువులకే
లేదా అయ్యగారికే పాస్టర్ గారికే వీళ్ళకి మాత్రమే వడ్డించుకుంటూ కూర్చుంటే దేవుని దగ్గర నుంచి ప్రత్యుపకారం మనం పొందలేము. మృతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందాలి అంటే ఎవరికి ఇవ్వాలంట? బీదలకు, కుంటివారికి, గుడ్డివారికి, అంగహీనులకు నువ్వు చెయ్యాలి. మనమైతే ఎవరికైనా బాగోపోతే ఏమన్నా చూడలేము. కొంచెం బాగోలేని వాళ్ళకి అయ్యా కొంచెం మోటార్ సైకిల్ ఎక్కించుకోయా, కొంచెం సైకిల్ ఎక్కించుకోయా అంటే అయ్యా నా సైకిల్ ప్యాచ్ పడిపోయిందండి కదా, నా సైకిల్ లాగదండి, తర్వాత మాత్రం పెద్ద మూట వేసుకొస్తాం కదా. ఒక పేదలను, ఒక మనిషి, నడవలేని మనిషిని మనం బండి ఎక్కించుకోలేం, మనం కారు ఎక్కించుకోలేం, మన సైకిల్ ఎక్కించుకోలేం. అదే టక్కు బూట వేసుకుంటే రా బాబు రా అని చెప్పి వాళ్ళకైతే మర్యాద చేస్తాం. మర్యాద చేయొద్దని చెప్పటం లేదు, కానీ ఒక లేమిలో ఉన్నవాడు, కుంటితనంతో ఉన్నవాడు, గుడ్డితనంతో ఉన్నవాడు, నడవలేనివాడు, బలహీనంగా ఉన్నవాడికి మనం ఎంతవరకు సహాయపడతా ఉన్నాం? కనుక ఇటీవల మన జోసెఫ్ ఉన్నాడు కదా, ఎక్కడ నెల్లూరులోని, సాధారణంగా ఆదివారం 100 రూపాయలు పెట్రోల్ పోయించి ముసలి వాళ్ళని, పెద్దవాళ్ళని తీసుకుని రమ్మని చెప్తూ ఉంటాం. కనుక అతను అందరూ చర్చికి తీసుకొస్తాడు. ఒక ఉత్తరపత్రాలు అయిపోయినవి ఏం చేశాడంటే అందరం తీసుకొచ్చేసి అన్నాడు, పలానా ఆమె రాలేదేంటి అని అడిగాను. ఆమె ఇప్పుడు ప్రార్థనకు రావట్లేదు, కానీ ఇప్పుడు చాలా రోజుల క్రితం ఆమె ఇప్పుడు ప్రార్థనకు రావటం లేదు. ఆమె రాలేదంటే ఆమె తీసుకురాలేనండి అన్నాడు. ఏంటంట తీసుకురా? ఏమైనా అమ్మాయి ఆమె కొంచెం బరువుగా ఉందా? కాదు. ఏమి ఎక్కించుకోలేము, ఎక్కలేకపోతుంది? కాదు. ఏమో ఆమె దగ్గర కొంచెం చెమట వాసన ఎక్కువ వస్తుందండి, కనుక నేను తీసుకురాలేనయ్యా. చెమట వాసనకే నువ్వు బండి ఎక్కించుకోకపోతే నీ దగ్గర, నా దగ్గర ఏ వాసన వస్తుందో తెలుసా? పాపపు వాసన వస్తుంది. దేవుడు చేర్చుకుంటాడా పరలోకంలో? దేవుడు మన పరలోకంలో చేర్చుకుంటాడా? నాకు లాంటి వాడు దైవజండు కాబట్టి, మంచి బట్టలు వేసుకున్నాను, ఇస్త్రీ బట్టలు వేసుకున్నాను, చెమట వాసన లేదు కాబట్టి ప్రేమగా నన్ను తీసుకొస్తున్నాను, మంచిదే. కానీ కొంచెం ఆమెను అదేదో వేసుకుందండి, కొంచెం ఏదో వాసన వస్తుందండి, అయ్యా అలాంటి వారినే కదా నువ్వు తీసుకురావాలి. అయ్యా ఫలానా ఆమె, అయ్యా ఆమెను తీసుకురాలేనండి. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రేమ ఎవరి మీద ఉంటుంది? మంచిగా ఆర్భాటం కనబడే వాళ్ళ మీద ఉంటుంది. కొంచెం బలహీనలకు మనం సహాయం చేయలేము, కొంచెం నీరసపడిన వాళ్ళకి మనం సహాయం చేయలేము, కొంచెం ఇబ్బందిలో ఉన్న వాళ్ళకి మనం సహాయం చేయలేము. అందరికీ మేలు చేసే వాళ్ళకే మేలు చేస్తాను. కనుక ఆతిథ్యం ఇవ్వవద్దు అన్నాడు, మరువవద్దు. ఆతిథ్యం మరువవద్దు. కనుక మనం ఆతిథ్యం ఇవ్వాలి. అయ్యో అప్పుడు వెళ్ళి వెంటనే నువ్వు వెళ్ళి తీసుకురా, లేకపోతే నేను వెళ్ళి తీసుకొస్తానని చెప్తే లేదని చెప్పి ఏం చేశాడు? ఆ పెద్ద ఆమెను ఏం చేశాడు? కొంచెం వెళ్ళి తీసుకుని రావడానికి వెళ్ళాడు. కనుక మనం దేవుని సన్నిధికి తీసుకురావడానికి కొంత సహాయపడాలి. కొంతమంది నడవలేరు, కొంతమంది రాలేరు, కొంతమంది రావాలన్నా వాళ్ళ బలహీనత బట్టి రాలేరు. కనుక వాళ్ళని దేవుని సన్నిధికి ఎలాగైనా తీసుకురావాలి. యవనస్తులకు ఆశ ఉందా? ఫ్రెండ్స్ని అయితే ఎక్కించుకెళ్ళిపోతారు కదా, బీచ్కి, షికారులకి, సినిమాలకి, విందులకి, రెస్టారెంట్లు ఫ్రెండ్స్ అయితే ఎక్కించుకెళ్ళిపోతారు. కనుక మనము దేవుని సన్నిధికి ఎవరినైనా తీసుకురావడానికి, అయ్యో ఈవేళ వాళ్ళు లేరు కదా, ఆ ఇంట్లో ఎవరు లేరు కదా, ఆ ఇంట్లో వాళ్ళు కొంతమంది బిడ్డలు ఉన్నారు కదా, అయ్యో ఆ ఇంట్లో ఎవరు కూడా సహాయపడేవాళ్ళు లేరు కదా, వారి అవసరతలు మనం గుర్తించి మనం తీసుకురావాలి. అయ్యో వీళ్ళు ఆడవాళ్ళు, స్త్రీలు ఒంటరిగా నడిచి వెళ్తూ ఉన్నారే, వీళ్ళని తీసుకుని రావాలి, బిడ్డలతో ఉన్నారు, కొంత సహాయపడాలనే ఉద్దేశం మనకు ఉండాలి. ఇది క్రైస్తవ ప్రేమ. కనుక మనం ఏం చేస్తాం? మనం సిద్ధపడిపోయామా, మనం వచ్చామా, మనం వెళ్ళామా, అంతవరకే చూస్తాము. దాన్ని బైబిల్ ఏం చేస్తుందంటే స్వార్థము అని చెప్తుంది. ప్రతి ఉపకారము చేసేవానికే నువ్వు ప్రతి ఉపకారము చేసేలా ప్రయోజనం ఏమి లేదు. కనుక ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభు మనతో విందులో ఎక్కడ కూర్చోవాలని నేర్పించాడు. విందులో ఎవరికి ఎక్కువ స్థానం ఇవ్వాలో కూడా ప్రభు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. అలాగ మనం ఉండి బలం పొందినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసుకో. అప్పుడు ప్రార్థన చేసుకుందాం. జయముగల దేవాన్ని ఘనమైన పాదాల కొందనాలు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఇచ్చిన వాక్యమికై నీకు వందనములు. నీ సహాయం చేత నింపండి, నీ బలం చేత నింపండి, నీ ఆత్మ చేత నింపండి. విందులో అగ్రస్థానం మీరు తీసుకొనవద్దు. మీరు పిలిచినప్పుడు మీకు వెళ్తే అది ఘనత అని చెప్పినావు. ఆ రీతిగానే ప్రభా తండ్రి
విందు అనంతరము దేవా తండ్రి ఎవరిని పిలవాలో కూడా చెప్పినావు, ఎవరిని పిలిస్తే ఘనతనంతరో చెప్పినావు. దేవా లోకమందు మీకు ఘనత కలగదు, కానీ మీకు ఘనత కలగాలంటే ఏం చేయాలో కూడా చెప్పినావు కదా. నీ సహాయం మాకు దయచేయండి దేవా, నీ సహాయం చేత మమ్మల్ని నింపండి. అనేక మంది దేవాతండ్రి వందనములు తెలుపుతూ ఉన్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకుని దేవాతండ్రి డేవిడ్ దేవాతండ్రి వారి కుటుంబం కోసం ప్రార్థన చేయమని చెప్తున్నాడు. అలాగే దేవాతండ్రి మార్తి జాకోబుని జ్ఞాపకం చేసుకొని వందనములు తెలుపుతూ ఉన్నారు. శ్రీనివాసరాజు గారిని జ్ఞాపకం చేసుకోండి దేవాతండ్రి ఆయన యొక్క పని పట్లన్నిటిలో తోడుగా ఉండి బలపరచు, నీ ఆత్మశక్తి చేత నింపండి. దేవాతండ్రి తన ఆహారము తీసుకోవాలి, తొడపై గడ్డ ఉంది, అది కరిగిపోవాలని ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నారు. ఆయన గుండె దడ అన్నిటి కూడా తగ్గినట్టు సహాయం దయచేసి బలపరచు. జాన్ సుకుమార్ గారిని జ్ఞాపకం చేసుకుని దేవాతండ్రి జోగంపేట ఇస్తేని జ్ఞాపకం చేసుకోండి. దేవాతండ్రి మార్తి ఎలిజబెత్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డను కూడా మీరు దర్శించము, నీ సహాయం చేత నింపి బలపరచుము దేవాతండ్రి. ఇంకా చంద్రగారిని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా నాకు మ్యారేజ్ అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు లేరు, పిల్లలు కావాలని ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నారు. వారికి కూడా బిడ్డలు మీరు దయచేసి బలపరచు. ఇంకా లైవ్ ద్వారా వాక్యం వారందరూ కూడా మీరు దర్శించు, బలపరచుము, నీ ఆత్మ చేత నింపి దర్శించి ప్రార్థన సహాయం కోరుతున్న వారిని అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని విన్న వాక్యం 30 గారు 100 ఫలించే భాగ్యం కూడా మీరు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన రక్షకుడైన యేసు క్రీస్తు నామం యొక్క శక్తి, పునరుద్ధరణైన క్రీస్తు యొక్క ప్రభావము, అలాగే పరిశుద్ధాత్మిక అన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకి తోడే నడిపించి కాపాడును గాక, ఆమెన్. అందరికీ వందనాలు. రేపు ప్రభు దినం కనుక అందరూ సకాలానికి రండి, మనము ప్రార్థనలో దేవునిలో ఏకీవిద్దాం. సెలవు తీసుకుందాం.